మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, ప్రభుత్వం యొక్క ఆలోచన సామాన్య ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా ఉచితంగా శాండ్ ఇవ్వాలని, ఇసుక ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకోవడం. జూలై 8వ తారీఖు నుంచి ఒక ఫ్రీ శాండ్ మెకానిజం తయారు చేసి అందించాలనేది లక్ష్యంగా పెట్టుకుని స్టార్ట్ చేశాం. దాదాపు నెల 15 రోజులు దగ్గర అవుతా ఉంది. నెల దాటింది. ఈ నెల దాటినటువంటి పరిస్థితుల్లో చిన్న చిన్న లోపాలు కనపడుతున్నాయి. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో జరగడానికి వీల్లేదు. ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండే విధంగా ఇక్కడ ప్రభుత్వం ఆలోచన ఏంటంటే, ఫ్రీగా వచ్చి కన్జ్యూమరే వచ్చి రీచ్ ఉంటే రీచ్ దగ్గర, స్టాక్ పాయింట్ ఉంటే స్టాక్ పాయింట్ దగ్గర అక్కడి నుంచి వాళ్ళు శాండ్ తీసుకెళ్లే విధంగా, అక్కడ వాళ్ళకు జరిగేటటువంటి ఆపరేషన్స్ ఏదైతే ఉంటాయో, ఎక్స్కవేషన్ కానీ, అక్కడ ర్యాంప్ ఫార్మేషన్ కానీ, దానికి ఖర్చులు పెట్టుకుని వాళ్ళు తీసుకెళ్లాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచన. దానికోసం ఒక మెకానిజం క్రియేట్ చేయాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకున్నాం. ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళే తీసుకెళ్తారు, వాళ్ళే వెహికల్ తీసుకుని వాళ్ళే తీసుకెళ్లాలన్నది ప్రభుత్వ యొక్క ఆలోచన. లాస్ట్ గవర్నమెంట్ చూసాం, ఏ రకంగా జరిగిందో అవన్నీ చూసాం. అలా జరగడానికి వీల్లేదని చెప్పి పెట్టుకున్నాం. అవన్నీ కూడా క్రియేట్ చేసుకోవడానికి కొద్దిగా సమయం పడుతూ ఉంది. దానికోసం ఇవాళ రాజమండ్రికి వచ్చి, ఎందుకంటే దాదాపు రాష్ట్రంలో ఒక సగభాగానికి ఈ గోదావరి నుంచి మనకి శాండ్ అందుతుంది. అటు విశాఖపట్నం దగ్గర నుంచి చూసుకున్నా, ఎందుకంటే శ్రీకాకుళం, విజయనగరం అక్కడ సరిపోయినా కొంత వచ్చినా ఎక్కువ విశాఖపట్నం అంత కన్స్ట్రక్షన్ ఇక్కడి నుంచి వెళ్తుంది. వెస్ట్ గోదావరిలో కూడా అవైలబిలిటీ లేదు. ఎందుకంటే మాన్సూన్ సీజన్ ఇది. ఈ మాన్సూన్ సీజన్లో ఎన్జిటి నామ్స్ ప్రకారం రీచెస్లో ఎక్కడ కూడా మన శాండ్ తీయట వీల్లేదు. అంటే అక్టోబర్ 15 వరకు ఈ వర్షాకాలంలో మన శాండ్లో రీచెస్లో తీయటానికి లేదు. కాబట్టి దాని వరకు ఎంత అవైలబిలిటీ మన రాష్ట్రానికి అవసరం అని చెప్తే, సంవత్సరానికి అధికారులు ఇచ్చిన అంచనా ప్రకారం 3 కోట్ల టన్నులు శాండ్ రిక్వైర్మెంట్ ఉంటుంది. ఆ 3 కోట్ల శాండ్ రిక్వైర్మెంట్కి ఈ 4 నెలలు మనం ఇమీడియట్గా అందించాలంటే 1 కోటి టన్నులు మనం అవైలబిలిటీ పెట్టాలని చెప్పి, ఒక 1 crore సంబంధించి స్టాక్ పాయింట్స్లో 42 లక్షలు ఉంది. ఏదైతే డీసిల్టేషన్ వాళ్ళు చేసినటువంటి దాని ప్రకారం వచ్చేటటువంటి దాన్ని ఒక 70 లక్షల పైన వస్తుంది. కాబట్టి 1 crore అబవ్ వస్తుంది. ఈ 4 నెలలకి సరిపోద్దని మేము లక్ష్యంగా పెట్టుకున్నాం. ఆల్రెడీ స్టాక్ పాయింట్స్ నుంచి రాజమండ్రిలో 4 లక్షల టన్నులు ఉంటే ఇప్పుడు దాదాపు 3 లక్షల టన్నులు దగ్గర ఎక్స్కవేషన్ జరిగింది. కస్టమర్స్కి ఇచ్చారు, సేల్ జరిగింది. అదే సేల్ కాదు, వాళ్ళు తీసుకెళ్లారు, సరఫరా జరిగింది, వాళ్ళు పట్టుకెళ్ళారు. ఇంకా ఈ మనకి ఏదైతే బోట్మెన్ సొసైటీస్ ఉన్నాయో డీసిల్టేషన్ సంబంధించి, అవి ఇంకొకటి స్టార్ట్ కావాల్సింది ఉంది. అది కూడా త్వరలోనే దానికి ఎట్లా ఇమీడియట్గా చేయాలని చెప్పి వాళ్ళు రివ్యూలో చేసుకున్నాం. అక్కడక్కడ చిన్న చిన్న కోఆర్డినేషన్ లోపాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఇమీడియట్గా సాల్వ్ చేయడం కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కమిటీ కూడా ఉంది. కాబట్టి శాండ్ కమిటీ ద్వారా వెంటనే అన్నీ కూడా సాల్వ్ చేయడానికి నిర్ణయించుకోవడం కూడా జరిగింది. అలాగే స్టేట్ లెవెల్లో కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉన్నాయి ప్రభుత్వ పరంగా. అవి కూడా నెక్స్ట్ వీక్లో అవి కూడా తీసుకుంటే, అవన్నీ కూడా ఏదైతే బోట్మెన్ సొసైటీస్ ద్వారా జరగాల్సినటువంటి ఎక్స్కవేషన్ అంతా కూడా దాని ద్వారా జరిగితే దాదాపు 3/4% మనకి ఇబ్బంది లేకుండా పోతుంది. రేపు మళ్ళీ మన అక్టోబర్ 15 నుంచి ఇక్కడ రాజమండ్రి చుట్టుపక్కల ఒక 17 రీచ్లు ఉన్నాయి. ఈ 17 రీచ్లకి కావాల్సినటువంటి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కానీ ఇవన్నీ కూడా మనం కరెక్ట్ చేసుకుంటే ఒక నెల రోజులు అవన్నీ కూడా క్లియర్ చేసుకోగలిగితే అక్టోబర్ 15 నుంచి 17 రీచ్లు కూడా ఓపెన్ అయితే అసలు శాండ్ సమస్య అనేది లేకుండా ఇటు పరిస్థితులు ఉంటుంది. రాష్ట్రం మొత్తానికి కూడా ఇక్కడి నుంచి అందించే పరిస్థితి ఉంటుంది. గోదావరిలో చాలా శాండ్ ఉంది మనకి. కాబట్టి అవన్నీ కూడా ఇమీడియట్గా చేయాలనుకుంటున్నాం. అలాగే ఒక మెకానిజం కూడా చేయాలనుకుంటున్నాం. లారీ ఓనర్స్ రేట్లు ఇవన్నీ డిఫరెన్సెస్ వస్తున్నాయి. కొంతమంది ఎక్కువగా డిమాండ్ సృష్టించి రేట్లు ఎక్కువగా చేస్తున్నారు. అలా జరగకుండా సచివాలయంలోనే ఇప్పుడు ఎవరైతే కస్టమర్ ఎవరికైతే కావాలో, ఇల్లు కట్టుకుంటా ఉన్నాడో, లేకపోతే అక్కడ ఏదైనా వర్క్ చేసుకునే వాళ్ళు ఉన్నారో, డైరెక్ట్గా సచివాలయంకి వెళ్ళి సచివాలయంలోనే
అతను అక్కడ బుక్ చేసుకోగలిగితే దాన్ని ఊబరైజేషన్ ద్వారా వెహికల్స్ కూడా దాంట్లో మనం కొన్ని జీపీఎస్ సిస్టంలో పెట్టి ట్యాగ్ చేసుకుని ఆ వెహికల్స్కి మెసేజ్ వెళ్తుంది. వాళ్ళు వెళ్ళి ఆ స్టాక్ పాయింట్ నుంచి వాళ్ళ అమౌంట్ కట్టుకుంటే ఏదైతే ఎక్స్కవేషన్ ఛార్జెస్ అయ్యి అక్కడ కట్టుకుంటే డైరెక్ట్గా ఆ వెహికల్ వాళ్ళకి లోడ్ అవుతుంది. లేదు వాళ్ళే వెహికల్ తీసుకెళ్ళి లోడ్ చేసుకోవాలన్నా కూడా చేసుకోవచ్చు. ఇట్లా ఒక కార్యక్రమాన్ని తీసుకోవాలని చెప్పి దాని మెకానిజం తయారు చేస్తున్నాం. అవి కూడా త్వరలోనే కంప్లీట్ అవుతాయి. అప్పటి వరకు ఎక్కడ కూడా లూట్ రాకుండా ఉండే విధంగా అన్ని చోట్ల కూడా చేస్తున్నాం. మధ్యాహ్నం నుంచి అమలాపురం కూడా వెళ్ళి అమలాపురంలో కూడా కొద్దిగా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, అవన్నీ కూడా కరెక్ట్ చేయాలని చెప్పి అనుకున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ లక్ష్యం ప్రజలకు ఉచితంగా తీసుకెళ్లే అవకాశం ఇవ్వాలి. వాళ్ళ ఖర్చులకి మించి వెళ్లకుండా ట్రాన్స్పోర్టర్స్ కూడా మాట్లాడటం జరిగింది. అలాగే ఇక్కడ బోట్మెన్ సొసైటీ మెంబర్స్తో కూడా ఇప్పుడు మాట్లాడటం కూడా జరుగుతుంది. వాళ్ళందరూ కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏమన్నా అవన్నీ కూడా సాల్వ్ చేయడానికి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అవన్నీ కూడా చేస్తారు. గౌరవ మంత్రివర్యులు పందులు దుర్గేష్ గారు కానీ, బుచ్చి చౌదరి గారు కానీ, వెంకటేశ్వర గారు కానీ, బలరాం గారు కానీ, బలరామకృష్ణ గారు కానీ అందరూ కూడా, వాసు గారు అందరూ వచ్చి చాలా అమూల్యమైన సలహాలు ఇచ్చారు. తప్పకుండా ఎవరైతే రేటుకు మించి లారీ ఓనర్స్ కానీ, లారీకి సంబంధించిన వాళ్ళు కానీ ఆ గ్రామాల్లో ఆ ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు కానీ, ఇక్కడ ఏదైనా ఎక్స్కవేషన్ ఖర్చులు కానీ మించి వాళ్ళు అమ్మితే ఇమీడియట్గా యాక్షన్ తీసుకోమని చెప్పి మరి జిల్లా ఎస్పీ గారికి సెబ్ కంట్రోల్లో ఉంటుంది కాబట్టి ఎస్ఈబి నుంచి ఇమీడియట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని చెప్పడం కూడా జరిగింది. అలాగే ఇప్పుడు ఏదైతే స్టాక్ పాయింట్స్ ఉన్నాయో స్టాక్ పాయింట్స్ నుంచి కూడా ఎవరన్నా హద్దు మీరు ప్రవర్తిస్తే కూడా వాళ్ళ మీద కూడా ఇమీడియట్గా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. చాలా సీరియస్గా ఉంది ప్రభుత్వం ఈ విషయంలో. మటుకి సామాన్యుడికి అందుబాటులో ఉండే విధంగా చేయాలనే లక్ష్యంతో, ఎందుకంటే మనం చూసాం లాస్ట్ గవర్నమెంట్లో జేపీ సంస్థ ద్వారా ఎంత దోచుకున్నారు. టన్ను 475 రూపాయలు పెట్టారు ఆ రోజున. మనం రూపాయి తీసుకోవట్ల ప్రభుత్వం, కానీ ఆ రోజున వాళ్ళు చేసినటువంటి దోపిడీ వాళ్ళ ప్రజలు భయపడిపోయారు. అదేవిధంగా ప్రతిమ అని, తర్వాత జీసీకేసీ అని విపరీతంగా శాండ్లో ఎంత దోచుకున్నారనేది కళ్ళ ముందు కనపడుతూ ఉంది. అందుకని వాడు మైనింగ్ డిపార్ట్మెంట్ మొత్తాన్ని కూడా ప్రక్షాళన చేస్తున్నాం. మైనింగ్లో చాలా అద్భుతాలు చేయొచ్చు. అపారమైనటువంటి ఖనిజ సంపద ఉన్నటువంటి రాష్ట్రం మన రాష్ట్రం. అటు మేజర్ మినరల్స్ కానీ, మైనర్ మినరల్స్ కానీ వీటిని కానీ చక్కగా మనం వినియోగం చేస్తే ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చు. ప్రభుత్వం ఆదాయం కూడా మొత్తం ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి అద్భుతమైనటువంటి ఖనిజ సంపద ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం. ఇవాళ గత ప్రభుత్వం దాన్ని మొత్తం కూడా భ్రష్టు పట్టించారు. దాదాపు 20,000 కోట్ల పైన, ఇది ప్రాథమికంగా మాకు వచ్చిన అంచనా ప్రకారం 20,000 కోట్ల దగ్గర 19 నుంచి 20,000 కోట్లు దోపిడీ జరిగింది ఒక మైనింగ్ డిపార్ట్మెంట్లో. దానికోసమే విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుంది. సిబిసిఐడి కూడా దాని మీద ముఖ్యమంత్రి గారు వైట్ పేపర్లో రిలీజ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే చాలా ఘోరంగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. మళ్ళీ వాళ్ళ ప్రజల్ని సాటిస్ఫాక్షన్ లెవెల్స్ పెంచుకుంటూ ముందుకు తీసుకెళ్తూ రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి పదంలో నడిపించడానికి కావాల్సినటువంటి అన్ని కార్యక్రమాలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. మరి ఈరోజు ఈ శాండ్ మీద జరిగినటువంటి రివ్యూలో చాలా ప్రతి డిపార్ట్మెంట్తో కూడా మేము డిస్కస్ చేయడం జరిగింది. ఇమీడియట్గా చర్యలన్నీ కూడా తీసుకుంటాం. నెక్స్ట్ వీక్ నుంచి ఇక్కడ శాండ్కి ఇబ్బంది లేదనే విధంగా మొత్తం కూడా ఏర్పాట్లు చేయమని కూడా మరి కలెక్టర్ గారు అందరికీ చెప్పడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా చేసుకుని ముందుకెళ్తామని మరొకసారి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. 8 పాయింట్స్ని ఇమీడియట్గా చేయడానికి అవకాశం ఉంది. ఆ 8 పాయింట్ని రేపు మండే లోపు మొత్తం కూడా క్లియర్ చేసి చేయడానికి ఉన్నటువంటి అన్ని అవకాశాలను కూడా ఇమీడియట్గా ఓపెన్ చేస్తాం. ఇదే కాకుండా నెక్స్ట్ వీక్ ఎండింగ్ కల్లా మిగతా ఇంకొక 9 పాయింట్స్ ఉన్నాయి. ఎందుకంటే గతంలో రాఘవ కన్స్ట్రక్షన్ వాళ్ళకి వాళ్ళు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. అది కూడా క్లారిటీ తీసుకుని నెక్స్ట్ వీక్లో ఆ 9 కూడా వస్తే ఇంకో 17 బోట్మెన్ సొసైటీకి సంబంధించినటువంటి పాయింట్స్ నుంచి మనకి శాండ్ అవైలబిలిటీ వస్తుంది. కాబట్టి కొంతమంది వాళ్ళు తీసి తర్వాత డిసెంబర్లో కూడా పూర్తి వచ్చినప్పుడు అప్పుడు పైకి తీసుకొచ్చారండి. వాళ్ళు ఇవాళ కొన్ని కోట్ల అదన్నీ ఎంక్వైరీ జరుగుతున్నాయి. దానికోసమే ఎంక్వైరీ జరుగుతుంది. విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుంది, సిబిసిఐడి ఎంక్వైరీ జరుగుతుంది. అవన్నీ కూడా ఎక్కడ శాండ్లో జరిగినా, మైన్లో జరిగినా ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదు. జరుగుతుంది. ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి ప్రాసెస్లో పెట్టడం జరిగింది. విజిలెన్స్ అయితే ఆల్రెడీ ఎంక్వైరీ జరుగుతుంది. ఆల్రెడీ ఎవరన్నా ఈ మైనింగ్లో కానీ
ఈ శాండ్లో కానీ నష్టపోయినటువంటి బాధితులు ఎవరున్నా కంప్లైంట్లు ఇస్తే దాని మీద కూడా చర్యలు తీసుకునే సిద్ధంగా ఉంది. సార్ జిల్లాలో మైన్స్లో వెంకట రెడ్డి గారిది రామచంద్ర రెడ్డి గారి పాత్ర అది కొంత దగ్గర నుంచి మొత్తం బెదిరించి పంపించేసి వీళ్ళు స్వాధీనం చేసుకున్నారండి. స్టాక్ సుమారు 150 కోట్ల వీళ్ళు స్వాధీనం పెట్టుకోవాలి. దీని వెనక చాలా ఉంది, వీళ్ళే కాదు ఇంకా చాలా మంది ఉన్నారు, అందరూ వస్తారు. ఈ పైన ఉన్న ఏ లెవెల్లో ఉన్నా అందరూ ఉన్నారు, అందరూ వస్తారు. సార్ ఇంకో పాయింట్ వాళ్ళకి తెలుసు, వాళ్ళ ప్రాసెస్ వాళ్ళకి తెలుసు. దానికి ఉన్నాయండి లిమిట్స్ ప్రకారం చేస్తాం. ఇప్పుడు 500 మీటర్స్ బిలో అసలు చేయట్లేదు, 13 దానికి ఉంది. అవును, లేదు కార్మికులు చేసుకుంటాకే. అంటే ఇప్పుడు చాలా స్టాక్ ఉందండి లోపల, అదంతా కూడా తీయాలంటే ఆ రోజున ఉన్నటువంటి దీని ప్రకారం డ్రెడ్జింగ్ పర్మిషన్స్ కోసం ఆ రోజు కొన్ని కంపెనీలు ముందుకు వచ్చారు. అది జరిగింది అప్పుడు. ఇప్పుడైతే ఇమీడియట్గా దానికి డీసిల్టేషన్ చేయడానికి బోట్మెన్ సొసైటీకే ఇస్తుంది. అదేనండి, ఇరిగేషన్ వాళ్ళు పర్మిషన్ ఇస్తారు, ఇరిగేషన్ వాళ్ళు చేయాలి. ఆ శాండ్ కానీ దాంట్లో వచ్చేదాన్ని మైనింగ్ వాళ్ళు చేస్తారు. తర్వాత మీకు గోదావరి బ్యారేజ్ దిగున ఏదైతే ర్యాప్లు ఉన్నాయో జొన్నాలు కావచ్చు, ఇవన్నీ కూడా మితిమీరి చాలా అంటే అక్కడ ఉన్న నిల్వల కన్నా ఎక్కువ చేస్తున్నారు. దానివల్ల సముద్రం ఎదరకు వచ్చేస్తుంది. మీకు గోదావరి బ్రిడ్జ్ దగ్గర 40 వస్తుంది, సిద్ధాంతం బ్రిడ్జ్ దగ్గర 40కి సముద్రం ఎదరకు వచ్చేస్తుంది. రేపు భవిష్యత్తులో ఏంటి పరిస్థితి అనేది కూడా ఇవన్నీ కూడా గతంలో జరిగినాయండి. ఇప్పుడు అవన్నీ కూడా అధ్యయనం చేస్తున్నాం. టోటల్ దాని మీద డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఇప్పుడు మనకి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉంది, వాళ్ళు ఉన్నారు, ఇరిగేషన్ వాళ్ళు ఉన్నారు, డ్రైనేజ్ వాళ్ళు ఉన్నారు, అందరూ కూడా తీసుకుని దాన్ని కోఆర్డినేషన్ చేయడానికి ఇప్పుడు డిఎల్సి కమిటీస్ వేయడం జరిగింది. ఇప్పుడు మీరు జేపీ వాళ్ళు 400 రూపాయలు టన్ పెట్టారు, 475. ఇప్పుడు అలాగే మీ స్టాక్ పాయింట్ దగ్గరే 430 రూపాయలు అలాగే అమ్ముతారు. అంటే డీసిల్టేషన్ అది కూడా చూస్తున్నాం. ఇప్పుడు బోట్మెన్ సొసైటీ మెంబర్స్తో ఇప్పుడు మాట్లాడటం జరుగుతుంది. ఇంకా వాళ్ళు ఎంత తక్కువ చేయగలిగితే అంత. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు లేబర్ ఛార్జ్ ఉంటుంది, బోట్ ఖర్చు ఉంటుంది. మ్యాక్సిమం వాళ్ళతో కూడా కలెక్టర్ గారు డిస్కస్ చేసి ఎంతకి గతంలో చేసింది ఉంది కాబట్టి ఎంత తక్కువలో చేయగలరో వాళ్ళతో డిస్కస్ చేసి ఫైనల్ చేస్తాం. ఇంకా స్టాక్ పాయింట్తో పని లేదు కదా, డైరెక్ట్ బోట్ నుంచే డైరెక్ట్ ఎవరిలో వచ్చేది పోస్ట్ ద్వారా కానీ స్విమ్మింగ్ బోర్డు ద్వారా వచ్చేది పోస్ట్ అండ్ రేట్ అయితే ఖర్చులు పడవ ఆయిల్ ఖర్చులు లేబర్ ఖర్చులు ఇది కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైతే ఓపెన్ రేట్ డైరెక్ట్ గా లోడింగ్ రేట్ తగ్గింది. గతంలో కూడా వేమగిరి ర్యాంప్ దగ్గర ఓపెన్ అయ్యేటప్పటికి పడవల రేటు పడిపోయింది, డిమాండ్ లాగా ఆగిపోయేవాడు. ఇది జనరల్ ఫినామినా, రేట్ తగ్గాలంటే తగ్గదండి. అప్పుడు కావాలంటే సబ్సిడీ ఉంది. ఇప్పుడు అట్లా కాదు, కిందాటికి వాళ్ళకి అక్కడ బోట్మెన్ సొసైటీస్ ఉండవు, కిందాటికి వాళ్ళు తక్కువ రేటుకి ఇస్తారు. అప్పుడు అక్కడికి వెళ్ళిపోతారు అందరు. ఇక్కడ సాయంత్రం కార్మికులు దెబ్బతింటారని చెప్పి మనం దాన్ని ఇచ్చేయలేం కదా. మనం అరే మీకు అప్పుడు చెప్పేదండి, అప్పుడు అక్కడి నుంచి తీసుకురావాల్సిన ఛార్జెస్ ఉండవు కదా. ఇప్పుడు 200 రూపాయలు తగ్గిపోతుంది, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ తగ్గిపోతుంది, డైరెక్ట్ వెహికల్ నుంచి లోడ్ చేస్తారు కదా. ఏమవుతుందంటే రాజమండ్రి పరిగెత్తడానికి 15 కిలోమీటర్లు రాజమండ్రి ఇసుక ఏదైతే ఉందో ఈ రేవులో ఇక్కడ వాళ్ళు ఉపయోగించుకునేలాగా పెట్టుకున్నప్పుడు మీరు అది అవుతుంది పర్వాలేదు. మీకు మా ప్రభుత్వానికి సంబంధం లేదండి. వినండి, ప్రభుత్వం ఉచితంగా ఎక్కడైనా సరే వాళ్ళ రేట్ వాళ్ళది. వినండి, అట్లా వాళ్ళ టీడీపీ ఉన్నప్పుడు కూడా ఇచ్చినప్పుడు కూడా ఇదే సమస్య తలెత్తింది. ఇప్పుడు ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళి తీసుకుంటారు, ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకుంటారు వెళ్ళి. ఆపరేషనల్ ఛార్జెస్ అనే దాని మీద మనం కంట్రోల్ పెట్టలేం. ఎందుకు పెట్టలేం చెప్పండి. అక్కడ ఆపరేషనల్ గా ఎంత ఖర్చు అవుతుందో బేర్ చేయాలి, బేర్ చేస్తే వాళ్ళు నచ్చింది తెచ్చుకుంటారు. ఇప్పుడు బోర్డ్ మ్యాన్ దగ్గర కావాలనుకోండి అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటారు, ఆ రేట్ అంటుంది అది తీసుకుంటారు, దాన్ని బట్టి తీసుకుంటారు.